హాయ్ అండి. నేను డాక్టర్ సుజిత్ ఓంకారం, అంకుర హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం ఎముక్కి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఆస్టియోమిలిటిస్ అంటారు. ఇది వితిన్ 1 మంత్‌లో గాని డిటెక్ట్ అయితే దాన్ని అక్యూట్ ఆస్టియోమిలిటిస్ అంటారు. లాంగ్ టర్మ్‌గా ఉండేదాన్ని క్రానిక్ ఆస్టియోమిలిటిస్ అంటారు. అక్యూట్ ఆస్టియోమిలిటిస్ అనేది మనం ఎలా కనుక్కోవచ్చు అంటే, ఇన్ఫెక్షన్ వచ్చిన బాబుకి ఫీవర్ చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. కాలు ఎముక దగ్గర బాగా నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది, నడవలేని పరిస్థితి ఉంటుంది, మూవ్‌మెంట్ చేయాలన్నా గాని చాలా పెయిన్ ఉంటుంది. సో, దీన్ని ఇనీషియల్‌గా డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఎక్స్‌రేస్‌లో కనపడదు. ఇది మెయిన్‌లీ క్లినికల్ డయాగ్నోసిస్, సమ్‌టైమ్స్ ఎంఆర్ఐ, కొన్ని బ్లడ్ టెస్ట్ సీబీపీ, సీఆర్‌పీ, ఏఎస్ఆర్ అనే టెస్ట్‌లతో కనుక్కోవచ్చు. ఒకవేళ ఈ ఆస్టియోమిలిటిస్ మనం వితిన్ 72 అవర్స్ అంటే 3 రోజుల లోపల కనుక్కున్నట్లయితే ఐవీ యాంటీబయాటిక్స్‌తో కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికే చాలా సార్లు 3 రోజుల తర్వాతే వస్తుంటారు. అలాంటప్పుడు సర్జరీ అనేది కంపల్సరీ. చీము పట్టిన ఎముక ఏమవుతుంది, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది ఎముకంతా. సో, ఇన్ఫెక్షన్ వలన బోన్ అనేది డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దీని వలన త్వరగా ఆపరేషన్ చేసి ఆ పస్ తీసేస్తే బోన్ ని సేవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. వన్స్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత 4 to 6 వీక్స్ యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ అక్యూట్ ఆస్టియోమిలిటిస్ సరైన సమయంలో సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే దీన్ని క్రానిక్ ఆస్టియోమిలిటిస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమవుతుంది, కాన్స్టెంట్ గా చీము కారుతూ ఉండడం, నొప్పి ఉండడం, నడవలేకపోవడం, సమ్‌టైమ్స్ పౌడరీ డిశ్చార్జ్ రావడం, బోన్ పీసెస్ కొంచెం కొంచెం రావడం, ఊన్ నుంచి డ్రెస్సింగ్స్ చేసుకుంటూ ఉండడం, ఇలా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో, ఈ క్రానిక్ ఆస్టియోమిలిటిస్ కి ట్రీట్మెంట్ ఏముంటుందంటే, మెయిన్ గా లోపల ఉన్న డెడ్ బోన్ సీక్వెస్ట్రమ్ అని అంటాము, దాన్ని కంప్లీట్ గా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దీంతో పాటు ఫ్రాక్చర్ కూడా అంటే బోన్ ని స్టెబిలైజ్ చేసుకోవాలి, బయట రింగ్స్ కానీ రాడ్స్ కానీ వేసుకొని. అండ్ దెన్ వన్స్ క్లియరెన్స్ ఇచ్చేసిన తర్వాత లేటెస్ట్ గా మనకి యాంటీబయాటిక్ బీడ్స్ అంటే కాల్షియం సల్ఫేట్ యాంటీబయాటిక్ తో కలిపి బీడ్స్ పెట్టొచ్చు. ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ పార్ట్ లో పెడితే ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ తిరిగి వచ్చేదనే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో, ఎప్పుడన్నా బోన్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు త్వరగా గుర్తించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, గ్రోత్ డిస్టర్బెన్సెస్ అన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.